పన్నీర్. పన్నీర్ కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం. పాలక్ పన్నీర్, బటర్ మసాలా పన్నీర్. పన్నీర్‌లో వెరైటీస్ ఎన్ని లేవు. అండ్ వెజిటేరియన్స్‌కి పన్నీర్ అంటే అదొక నాన్ వెజ్ ఫుడ్ లాంటిది. ఇప్పుడు ఆ పన్నీర్ నేను తినొద్దన్నాననుకోండి, నన్నొచ్చేసి కొడతారందరూ. కానీ పన్నీర్ ఆయుర్వేదం ప్రకారం పన్నీర్ తినకూడదు. ఎందుకంటే పన్నీర్ అనేది మనకి పాల నుంచి నేచురల్‌గా వచ్చిన ప్రొడక్ట్ కాదు. పాలకి విరుద్ధ గుణం కలిగినటువంటి ఈ నిమ్మకాయని పిండితే దాన్ని చెడగొట్టి, విడగొట్టి, పగలగొడితే వచ్చే ప్రొడక్ట్ పన్నీరు. మనం పాలకి తోడుకేస్తే పెరుగొస్తుంది. ఆ పెరుగుని చిలికితే దాని నుంచున్న ఫ్యాట్ నుంచి నెయ్యొస్తుంది. మిగిలింది మజ్జిగవుతుంది. కానీ పాలని విరగ్గొడితే పన్నీరొస్తుంది. అదే గేదె గాని, ఆవు గాని ఈనినప్పుడు దాని మొదటొచ్చే పాలు జున్ను పాలవుతాయి. అది మంచిది. ఎందుకంటే అది నేచురల్‌గానే మనం బాయిల్ చేయగానే దానంతట అదే జున్ను పాలుగా మారిపోతుంది. అది తినొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ నేచురల్‌గా ఉన్న పాలని దాని గుణాన్ని మార్చేసి, ఎప్పుడైతే దాన్ని విరగ్గొడతామో దాంట్లో ఉన్న గుణాలన్నీ మారిపోతే అది మన బాడీకి హాని చేస్తుంది. అటువంటి వాటిని తినొద్దని ఆయుర్వేదం చెప్తుంది. అది విరుద్ధ ఆహారం అవుతది పన్నీర్ అనేది. విరుద్ధ ఆహారం తింటే స్కిన్ డిసీజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పన్నీర్ తినడానికి చాలా బావుంటుంది కానీ, కొంచెమైనా తగ్గించండి. పన్నీర్ తినేవాళ్ళు అంటారేమో ఇది పన్నీర్ అనేది ప్రోటీన్, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని. ఓకే. అందులో ప్రోటీన్ వస్తుంది. ఎందుకు? అందులో మీరు ప్రోటీన్‌నే కాలిక్యులేట్ చేస్తున్నారు. కానీ అది తినొచ్చా? తినకూడదా? ఎందుకు తినొద్దు అనేది మీకెక్కడా తెలీదు. కేవలం ఆయుర్వేదం మాత్రమే చెప్తుంది. అదెందుకు తినకూడదనేది.